ఇప్పుడు మేము చూస్తాము ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మోడ్, మీడియన్ అండ్ మీన్. ఇదేముంటది, మేము అన్ని డేటా సెట్ల కోసము మీన్, మోడ్, మీడియన్ క్యాల్కులేట్ చేసుకుంటాము. ఇప్పుడు మేము ఫార్ములా చూసుకున్నాము, మాకు తెలిసి వచ్చేసింది ఎలాగ క్యాల్కులేట్ చేయాలి. ఆ తర్వాత మేము ఆ డేటా సెట్ కోసము ఈ మూడు వాల్యూస్ క్యాల్కులేట్ చేసిన తర్వాత మేము ఇది చూడాలి, ఈ మూడు వాల్యూస్ ఎలాగా రిలేటెడ్ ఉన్నారు. మూడు చాలా కోసము ఎలాగ రిలేటెడ్ ఉంటుంది మీడియన్ అండ్ మీన్ తోటి, ఈ ఫార్ములా తోటి మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇదేముంటుంది, మా దగ్గర మీన్ మీడియన్ వాల్యూస్ వచ్చిన తర్వాత మాకు ఆ డేటా సెట్లో మోడ్ క్యాల్కులేట్ చెయ్యొద్దు, మాకు ఏం అవసరం లేదు ఆ మోడ్ కూడా క్యాల్కులేట్ చేయాలి ఆ డేటా సెట్లో. ఎందుకు, మా దగ్గర ఈ ఫార్ములా ఉంటే మేమేం చేస్తాము, మేము మీన్ క్యాల్కులేట్ చేస్తాము, మీడియన్ క్యాల్కులేట్ చేస్తాము. ఆ తర్వాత మేము ఆ రెండు వాల్యూస్లు ఈ ఫార్ములాలో పెట్టేసి మీడియన్ దగ్గర మీడియన్ వాల్యూ, మీన్ దగ్గర మీన్ వాల్యూ పెట్టేసి మేము ఈ ఫార్ములా యూజ్ చేసి మేము మోడ్ క్యాల్కులేట్ చేసుకుంటాము. ఈ వాల్యూ వస్తుంది మోడ్ది, అది ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూ ఉంటుంది ఆ డేటా సెట్లో మోడ్ది. అందుకునే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఈ ఫార్ములా ఎక్కడ మేము యూజ్ చేయాలి. ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్లీ నాన్ సిమెట్రిక్ డేటా సెట్ల కోసమే యూజ్ అవుతుంది. ఇదేముంటుంది నాన్ సిమెట్రిక్ డేటా సెట్ అంటే, డేటా సెట్ మీరు స్కెచ్ చేస్తారు ఆ గ్రాఫ్లో, సింపుల్ గ్రాఫ్లో మీరు ఆ డేటా సెట్ స్కెచ్ చేస్తే మీకు ఈలాగా, ఇది మా దగ్గర మధ్యలో డయాగ్రామ్ ఉంది, ఈలాగా షేప్ రాకపోతే మా దగ్గర, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగా షేప్ వచ్చింది, లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ లాగా షేప్ వస్తే అప్పుడే మేము ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. మా దగ్గర అప్పుడే కూడా మా దగ్గర ఈ సిమెట్రిక్ షేప్ వస్తే, ఇది మధ్యలో షేప్ ఉంది మా దగ్గర బెల్ షేప్ అంటాము, ఇది ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ లో బెల్ షేప్ లేకపోతే సిమెట్రిక్ షేప్ వస్తే మేము అది కనుక్కుంటాము. మీను, మీడియను, మోడు ముగ్గురు ఒకటే వాల్యూ తీసుకుంటారు. లేకపోతే మా దగ్గర ఎప్పటినీ కూడా మా దగ్గర ఈ షేప్ వస్తే, మా దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ లాగా షేప్ వస్తే మేము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మేము ఎప్పుడెప్పుడే యూజ్ చేయాలి, ఈ ఫార్ములా మేము అప్పుడే యూజ్ చేయాలి అప్పుడు మా దగ్గర నాన్ సిమెట్రిక్ డేటా సెట్ ఉంటే. అప్పుడు కూడా మా దగ్గర సిమెట్రిక్ డేటా సెట్ ఉంటే మేము ఈ ఫార్ములా ఏం యూజ్ చేయము. మేము ఏం కనుక్కుంటాము అప్పుడు సిమెట్రిక్ డేటా సెట్ తోటి, సిమెట్రిక్ డేటా సెట్ లో మీన్, మోడ్, మీడియన్ మూడు వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఇది మేము కన్క్లూజన్ చెయ్యాలి ఎప్పుడు కూడా మా దగ్గర సిమెట్రిక్ డేటా సెట్ ఉంటే. లేకపోతే మా దగ్గర నాన్ సిమెట్రిక్ డేటా సెట్ ఉంటే ఇది షేప్ వస్తుంది, మేము స్టాటిస్టిక్స్ లో అంటాము పాజిటివ్ స్క్యూడ్. లేకపోతే ఇంకోటి షేప్ వస్తుంది, మేము స్టాటిస్టిక్ లో అంటాము నెగటివ్ స్క్యూడ్. దాంట్లోనే ఆ కేసెస్ లోనే మేము ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, రైట్. ఆ తర్వాత ఇప్పుడు మేము మాట్లాడతాము ఇంకో ఫార్ములాది, అది ఏంటి, రేంజ్. రేంజ్ ఏముంటుంది, రేంజ్ లో మేము ఫార్ములా పెడతాము హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అనేసి. దీంట్లో మేము ఎగ్జాంపుల్ తీసుకున్నాము, మా దగ్గర ఉంది ఏజెస్ పిల్లలది, ఆ క్లాస్ లో ఎంత స్టూడెంట్స్ ఉన్నాయి వాళ్ళందరిది మేము ఏజ్ రాసుకున్నాము. రేంజ్ ఫార్ములా ఎలాగా వస్తుంది, ఇది హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అనేసి. హైయెస్ట్ వాల్యూ ఇక్కడ మా దగ్గర ఉంది 16, లోయెస్ట్ వాల్యూ ఉంది 13. మేము వీడిద్దరిది సబ్ట్రాక్షన్ తీసుకుంటే మా దగ్గర రేంజ్ వాల్యూ వచ్చేస్తుంది 3. ఇది ఉంటుంది రేంజ్ ఫార్ములా. ఆ తర్వాత వస్తుంది మా దగ్గర వేరియన్స్. వేరియన్స్ ఫార్ములా లేకపోతే స్టాండర్డ్ డేవియేషన్ ఫార్ములా చాలానే సేమ్ ఉంటుంది. మీరు కేర్ఫుల్ గా చూస్తే ఇక్కడ వేరియన్స్ ఫార్ములా ఎలాగ వస్తుంది, వేరియన్స్ అంటే మీన్ డేవియేషన్ లో మీరు గుర్తు పెడితే మేము ఏం చేసాము, మేము ఫస్ట్ ఆ డేటా సెట్ నుంచి మీన్ క్యాల్కులేట్ చేసాము. మీన్ క్యాల్కులేట్ చేసిన తర్వాత మేము అన్ని వాల్యూస్ నుంచి ఆ మీను డిఫరెన్స్ గా తీసుకున్నాము, లేకపోతే సబ్ట్రాక్ట్ చేసుకున్నాము. సో మేమేం చేసాము, మేము ముందరగా అన్ని డేటా సెట్లో అన్ని వాల్యూస్ పెట్టేసి ఆ తర్వాత మేము మీన్ క్యాల్కులేట్ చేసాము. ఆ తర్వాత మేము
ఫస్ట్ వాల్యూ నుంచి మేము మీన్ మైనస్ చేసాము, ఆ తర్వాత సెకండ్ వాల్యూ నుంచి మీన్ మైనస్ చేసాము, థర్డ్ వాల్యూ నుంచి మీన్ మైనస్ చేసాము, ఆ తర్వాత అలాగా మేము అన్ని డిఫరెన్సెస్ మేము క్యాల్కులేట్ చేస్తాము. సిమిలర్గా మేము వేరియన్స్లో కూడా ఇదే చేయాలి. ఇక్కడ మేము ఏం చేస్తాము, ఆ పర్టికులర్ వాల్యూ నుంచి మీన్ మైనస్ చేసి మేము ఆ వాల్యూని స్క్వేర్ చేస్తాము. స్క్వేర్ చేసిన తర్వాత అన్ని వాల్యూస్ని స్క్వేర్ చేసేసి మేము అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మేము ఆ సమ్ని ఎవరితోటి డివైడ్ చేయాలి, ఆ టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ జో మా దగ్గర డేటా సెట్లో ఉన్నాయి. అయితే ఆ డేటా సెట్లో ఎంత వాల్యూస్ ఉంటే అది మేము డినామినేటర్లో రాసుకోవాలి. న్యూమినేటర్లో మా దగ్గర వస్తుంది ఆ మొత్తం ఎడిషను, ఆ సాల్వ్ చేసి మా దగ్గర వస్తుంది వేరియన్స్. వేరియన్స్ వచ్చిన తర్వాత మా దగ్గర స్టాండర్డ్ డీవియేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. వేరియన్స్ దే వాల్యూ వచ్చిన తర్వాత మేము అదే వాల్యూని స్క్వేర్ రూట్ తీసుకోవాలి. ఆ వాల్యూ స్క్వేర్ రూట్ తీసుకుంటే మా దగ్గర వచ్చేస్తుంది స్టాండర్డ్ డీవియేషన్. అదే ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ది. ఆ తర్వాత లాస్ట్ ఫార్ములా ఉంది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో, ఇదే అంటాము కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, సివి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మేము వేరియన్స్ క్యాల్కులేట్ చేయాలి, ఆ తర్వాత మేము స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేస్తాము, ఆ తర్వాత మేము మీన్ క్యాల్కులేట్ చేయాలి. దీంట్లో మేము మీన్ కింద పెడతాము డినామినేటర్లో, స్టాండర్డ్ డీవియేషన్ పైన న్యూమినేటర్లో పెట్టేసి మేము ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఇది వస్తుంది మా దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఇప్పుడు మేము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కూడా చూసుకున్నాము, అన్ని ఫార్ములాస్ మేము డిస్కస్ చేసాము, ఆ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా మేము అన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు మా దగ్గర వస్తుంది, ఇప్పుడు మేము మాట్లాడతాము బై వేరియట్ డేటా కోసము ఏమేం మా దగ్గర టైప్స్ ఉంటాయి లేకపోతే వేస్ ఉంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ చేస్తానికి. మేము అప్పుడు కనుక్కున్నాము ఆ స్లైడ్లో మా దగ్గర బై వేరియట్ డేటా కోసం 2 వేస్ ఉంటాయి, కంటిజెన్సీ టేబుల్స్ అండ్ కోరిలేషన్. ఇప్పుడు మేము మాట్లాడతాము కంటిజెన్సీ టేబుల్ కోసము. కంటిజెన్సీ టేబుల్ ఏముంటుంది, డెఫినేషన్ లా కనుక్కుంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ టేబుల్ ఇన్ అ మెట్రిక్స్ ఫార్మాట్ దట్ డిస్ప్లేస్ ద ఫ్రీక్వెన్సీ distributions of the variables, multivariate frequency. ఇదేముంటుంది దీంట్లో మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మీ దగ్గర ఎగ్జాంపుల్ ఉంది జెండరు, మేము కేటగిరీ తీసుకున్నాము మేల్ అండ్ ఫీమేల్, అండ్ మేము వాళ్ళది స్పోర్ట్స్ ప్రెఫరెన్స్ కనుక్కోవాలి. దానికోసము మేము 3 స్పోర్ట్స్ ఇక్కడ మా డేటాలో తీసుకున్నాము, ఆర్చరీ, బాక్సింగ్ అండ్ సైక్లింగ్. మీరు ఈ టేబుల్ చూసుకుంటే మీకు ఏం తెలిసిపోతుంది, దీంట్లో ఫీమేల్స్ కేటగిరీలో 35 ఫీమేల్స్కి ఆర్చరీ అంటే చాలా ఇష్టము, ఆర్చరీ స్పోర్ట్స్ అంటే. ఆ తర్వాత మీరు నెక్స్ట్ కేటగిరీలో వెళ్తే 15 ఫీమేల్స్, 15 ఫీమేల్స్కి బాక్సింగ్ అంటే ఇష్టము, ఆ తర్వాత 50 ఫీమేల్స్కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టము. అలాగని మేల్స్ కోసం కూడా మీరు చూసుకుంటే మేల్స్కి 10 మనుషులకి ఆర్చరీ అంటే చాలా ఇష్టము, ఆ తర్వాత 30 మేల్స్కి బాక్సింగ్ అంటే ఇష్టము, లాస్ట్లీ 60 మేల్స్కి సైక్లింగ్ అంటే ఇష్టము. మీరు ఈ టేబుల్ చూసుకుంటే మీకు ఏం తెలిసిపోతుంది, ఇది కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్గానే ఈ టేబుల్ ఫార్మాట్లో మాకు తెలిసిపోతుంది. ఎలాగా, జెండర్ మేము తీసుకున్నాము, ఆ తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ తీసుకున్నాము, మాకు ఇది తెలిసింది. మేము 200 మనుషులది ఇంటర్వ్యూ లేకపోతే సర్వే లేకపోతే వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, మా దగ్గర టోటల్ వచ్చింది 200 మనుషులు. 200 మనుషుల్లో 100 ఫీమేల్స్ ఉన్నాయి, 100 మేల్స్ ఉన్నాయి, రైట్. ఆ తర్వాత 45 మనుషులకి ఆర్చరీ అంటే చాలా ఇష్టము, దాంట్లో ఆ 45 దాంట్లో నుంచి మా దగ్గర 35 ఫీమేల్స్ ఉన్నాయి, 10 మేల్స్ ఉన్నాయి. ఆ తర్వాత బాక్సింగ్ అంటే 45 మనుషులకి చాలా ఇష్టము, దాంట్లో 15 ఫీమేల్స్ ఉన్నాయి, 30 మేల్స్ ఉన్నాయి. లాస్ట్లీ 110 మనుషులకి సైక్లింగ్ అంటే చాలా ఇష్టము, దాంట్లో 50 ఫీమేల్స్ ఉన్నాయి, 60 మేల్స్ ఉన్నాయి. ఇది మాకు ఎక్స్ప్రెస్ చేస్తుంది ఈ టేబుల్. ఈ టేబుల్ అంటే ఇది మ్యాట్రిక్స్ ఫార్మాట్లోనే డిస్ప్లే అయింది, అందుకనే దీనికి మేము పేరు పెట్టాము కంటిజెన్సీ టేబుల్, లేకపోతే ఇంకోటి పేరు ఉంది క్రాస్ టాబులేషన్. ఇది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ ఫార్మాట్ మేము యూస్ చేస్తాము ఎస్పెషలీ బై వేరియట్ డేటా కోసము. ఇంకోటి మెథడ్ ఉంది బై వేరియట్ డేటా కోసం
ఇది కోరిలేషన్. కోరిలేషన్ కూడా ఎకానమెట్రిక్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. కోరిలేషన్ డెఫినేషన్ గా అంటే ఇట్ ఈస్ అ స్టాటిస్టిక్స్ దట్ మెజర్స్ ద డిగ్రీ టు విచ్ టూ వేరియబుల్స్ మూవ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్. అంటే కోరిలేషన్ మాకు చెప్తుంది రెండు వేరియబుల్స్ మేము తీసుకున్నాము మా డేటా సెట్ లో లేకపోతే మా ఇన్ఫర్మేషన్ లో మా స్టడీలో, ఆ టూ వేరియబుల్స్ ఎలాగా రిలేటెడ్ ఉన్నారు లేకపోతే ఎలాగా వాళ్ళది బిహేవియర్ ఉంది, ఇద్దరు మధ్యన ఏం రిలేషన్ ఉంది, ఇద్దరు మధ్యన ఎంత క్లోజ్నెస్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది, అన్నీ మాకు తెలిసిపోతుంది కోరిలేషన్ తోటి. కోరిలేషన్ వాల్యూస్ పాజిటివ్ కూడా వస్తాయి, నెగటివ్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉదాహరణగా మా ఎకనామిక్స్ లో ఉంది లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ చెప్తుంది మాకు డిమాండ్ అండ్ ప్రైజెస్ ఇద్దరు ఇంకోటి నెగటివ్ రిలేషన్ గా ఉంటాయి. ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, లేకపోతే డిమాండ్ ఇంక్రీజ్ అయితే ప్రైజెస్ డిక్రీజ్ అవుతాయి. అలాగనే సేమ్ కోరిలేషన్ కూడా మాకు పాజిటివ్ నెగటివ్ రిలేషన్ పెడుతుంది. పాజిటివ్ కోరిలేషన్ అయితే మేము కనుక్కుంటాము ఆ రెండు వాల్యూస్ రెండు వేరియబుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఒకేసారి. ఆ తర్వాత నెగటివ్ రిలేషన్ వచ్చి మాకు ఇది తెలుస్తుంది ఒక వేరియబుల్ వాల్యూ తగ్గుతుంది, ఇంకోటి వేరియబుల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అది మాకు నెగటివ్ కోరిలేషన్ చెప్తుంది. కోరిలేషన్ వాల్యూస్ మూడు ప్రకారాలుగా ఉంటాయి. వన్ వాల్యూ వస్తే మేము కనుక్కుంటాం ఇది పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. ఎందుకు ఇక్కడ 1 వస్తుంది, 1 అంటే పర్ఫెక్ట్ కోరిలేషన్ ఉంది వాళ్ళిద్దరు వేరియబుల్స్ మధ్యన. పాజిటివ్ అంటే ఇక్కడ మా దగ్గర 1 దగ్గర పాజిటివ్ సైన్ ఉంది అందుకునే. ఇంకోటి అవుతుంది -1 కూడా పర్ఫెక్ట్ కోరిలేషన్ చెప్తుంది, లేకపోతే దీంట్లో నెగటివ్ కోరిలేషన్ వస్తుంది. లాస్ట్లీ మా దగ్గర వాల్యూ వస్తే 0, కోరిలేషన్ వాల్యూ వస్తే 0, మేము కనుక్కుంటాము దీంట్లో నో కోరిలేషన్ అనేసి ఆ వేరియబుల్స్ దగ్గర ఏం లింక్ ఏం రిలేషన్ లేదు వాళ్ళ మధ్యన. అది ఈ మాట చెప్తుంది జీరో కోరిలేషన్ అంటే. కోరిలేషన్ చాలా ఇంపార్టెంట్, అందుకనే ఇది చెప్తుంది వాల్యూ. ఆ కోరిలేషన్ ది వాల్యూ వస్తే మాకు తెలిసిపోతుంది ఎంత క్లోజ్ గా ఈ రెండు వేరియబుల్స్ ఈ రెండు వాల్యూస్ కోరిలేటెడ్ గా ఉన్నాయి. అందుకనే మీరు చూస్తే కోరిలేషన్ కాన్సెప్ట్ బైవేరియట్ డేటా కోసం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బైవేరియట్ అంటే మేము రెండు వేరియబుల్స్ లేకపోతే మోర్ దెన్ 2 వేరియబుల్స్ మేము యూస్ చేస్తే దాంట్లో కోరిలేషన్ చాలా యూస్ఫుల్ గా మాకు వస్తుంది.